ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. కార్తీక పురాణాన్ని పారాయణ చేస్తూ ఉన్నాం కదా. కార్తీక పురాణం 23వ అధ్యాయం ఈరోజు పారాయణ చేద్దాము. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు శ్రీరంగ క్షేత్రంన పురంజేయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజేయుడు ఏమి చేసెనో వివరింపమని అడగగా, అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రత ప్రభావం ఆ మాసాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. అతని యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిత్యాన్నదాత, భక్తి ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావంన కోటికి పడగెత్తి అర్షడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశంన, ఏ కాలంన, ఏ క్షేత్రంన ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా, ఒకానొక నాడు అశరీరవాణి, పురంజయ్య, కావేరీ తీరంన శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీ రంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుదువు అని పలికెను. అంతట పురంజేయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచూ ఉండగా, మధ్యనున్న శ్రీ రంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీ రంగనాథుని గాంచి పరవశం పొంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, హృషికేశ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన భక్త పోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి పిదప తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజేయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యములతో, ఆయురారోగ్యములతో నిండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహగోపురాదులచే చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి కలవారై, వైరి గర్భ నిర్బధకులై, నిరంతరం విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంస గజ గామినులు, పద్మపత్ర యతలోచనులు, నైవిపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహ కుచ పినత్వము కలిగి
రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. 23వ అధ్యాయము సమాప్తము. పురంజయుడి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంటూ ఉన్నాము కదా. 20 అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు పురంజయుని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మరలా 24వ అధ్యాయంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.